పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరం పులిపాడు గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎరపతినేనికి స్థానిక మహిళలు, నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎరపతినేని మాట్లాడుతూ గంగవరం గ్రామాన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని వారు తెలిపారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, కానీ అవినీతి మాత్రం చేశారని వారు తెలిపారు. ఈ కాసు మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గాన్ని దోచుకొని నరసరావుపేటలో 500 కోట్ల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడని వారు ఎద్దేవా చేశారు. సొమ్ము గురజాలది, సోకు నరసరావుపేటది అని వారు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వారు తెలిపారు. పసుపు సైనికులు, జన సైనికులు మంచి ఉత్సాహంగా ఓపుగా ఉన్నారు. ఈరోజు ఈ గ్రామంలో ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, ఈ సైకోల్ని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాల అరాచక పరిపాలనకి చరమగీతం పాడే రోజు మే 13వ తారీఖు. అలవి కాని హామీలతోని ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రావణాకాశం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు. యువతకు ఉద్యోగాలు లేని రాష్ట్రంగా తయారు చేశారు. అడుగడుగున గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారు. ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ ప్రతి కాలేజీలో గంజాయి మాత్రం అమ్మిస్తున్నారు. ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు, గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం బెల్ట్ షాపులు మాత్రం ఇచ్చారు. ఊరికి 20 బెల్ట్ షాపులు మాత్రం ఇచ్చారు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. మన టైంలో చేసిన అభివృద్ధి తప్పితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. ఈ కాసమేశ్వరుడు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని రావణాకాశంలాగా తయారు చేశారు. 11 మంది కార్యకర్తలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకుల్ని చంపారు. 8 మంది చిన్న పిల్లలు వీళ్ళు చేసిన అక్రమమైన ముద్దలో పడి చనిపోయారు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈరోజు ఎందుకు తెలుగుదేశం, ఎందుకు జనసేన, ఎందుకు బీజేపీ పార్టీలు కలిశాయి? రాష్ట్రంలో ప్రతిపక్ష ఓట్లు చేయకుండా అందరం కలిసికట్టుగా ఈ రాక్షసుల్ని, నరహంతకుల్ని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా కట్టకట్టి ముందుకు వెళ్తా ఉన్నారు. ఎన్నికల్లో అందరూ ఈరోజు గమనిస్తున్నారు. అధికారం మన పార్టీల కోసం కాదు, ఈ అధికారం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం. ఈ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడాలి.